In Java, a thread is a lightweight subprocess representing the smallest unit of processing, and multi-threading involves executing these threads concurrently to maximize CPU utilization and enhance program efficiency. ఇవన్నీ మనము ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసినాం. ఓకే, అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఎంఎస్ వర్డ్ తీసుకుంటున్నాం. దీంట్లో మనము 3 టైప్స్ ఆఫ్ సబ్ ప్రాసెసెస్ని మనం తీసుకున్నాం. ఒకటేమో టెక్స్ట్ రెండరింగ్, ఇంకొకటి స్పెల్ చెకింగ్, ఇంకొకటి ఆటో సేవింగ్. ఈ 3 టాస్క్స్ని మనం 3 థ్రెడ్స్కి అసైన్ చేయడం జరిగింది. ఈ 3 థ్రెడ్స్ కూడా సిపియు తోటి మనకి ఏమైతే ఎగ్జిక్యూట్ అవుతాయి. దానికి కావాల్సినటువంటి ర్యామ్ ఎంతైతే మనకు అవసరమో అది ర్యామ్లో నుంచి మెమొరీని ఆక్యుపై చేస్తుందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా ప్రీవియస్ వీడియోలో మనం చూసినాం. మళ్ళీ నేను స్పెషల్గా కాకపోతే ఒకసారి మనము గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్ వీడియోలో ఇంకేం డిస్కస్ చేసినాము. ఫస్ట్ ఈ జావాలో కనుక ఈ థ్రెడ్ కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం థ్రెడ్ని క్రియేట్ చేయాలనుకున్నాం. దాని తర్వాత మనం ఆ థ్రెడ్ ద్వారా ఏ టాస్క్ అయితే చేయాలని అనుకుంటున్నామో ఆ టాస్క్ని ఫస్ట్ మనం తయారు చేసేయాలి. దాన్ని మనం ఏం చేయాలి, థ్రెడ్కి అసైన్ చేయాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఆ థ్రెడ్ని స్టార్ట్ చేయాలి. ఇవి మనం జనరల్గా మనం అనుకుంటే ఒక థ్రెడ్ కాన్సెప్ట్ని మనం జనరలైజ్డ్ చేసి ఊహిస్తే మనం ఈ 3 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం ఫస్ట్ చేయబోయేది ఏంటిది అంటే థ్రెడ్ని క్రియేట్ చేయడం. సో ఈ థ్రెడ్ని క్రియేట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయని అనుకున్నాం. అందులో ఒకటి ఏంటంటే బై ఇన్హెరిటింగ్ ది థ్రెడ్ క్లాసు. ఇది మనం ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసినాం. థ్రెడ్ అనేది ఆల్రెడీ ఒక బిల్ట్ ఇన్ క్లాస్, ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉంది. దాంట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. సో మనము అందులో మెయిన్గా మనం ఏమేమి యూజ్ చేసినాం, రన్ మెథడ్ యూజ్ చేసినాం, అండ్ నెక్స్ట్ స్టార్ట్ మెథడ్ యూజ్ చేసినాం. ఓకే, సో వీటిని ఉపయోగించేసి మనం ఏం చేసినాం అంటే థ్రెడ్ క్లాస్ని ఉపయోగించేసి మనం ఒక కొత్త థ్రెడ్ని తయారు చేయడం జరిగింది, థ్రెడ్ క్లాస్ని ఇన్హర్ట్ చేసుకుంటూ. సో ఇది ఒక పద్ధతి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి రెండో పద్ధతి ఏంటంటే బై ఇంప్లిమెంటింగ్ ది రన్నబుల్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనము రన్నబుల్ అనేటటువంటి ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం ఒక కొత్త థ్రెడ్ని మనం ఎలా తయారు చేయబోతున్నామో నేర్చుకుందాం అనమాట ఈ వీడియోలో. సో రన్నబుల్ అనేది ఇంటర్ఫేస్. ఇది ఆల్రెడీ జావాలో ఉన్నటువంటి బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందా అంటే రన్నబుల్ ఇంటర్ఫేస్లో మనకు ఒకటే ఒక మెథడ్ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ మెథడ్ ఏంటంటే రన్ మెథడ్. ఓకే, సో థ్రెడ్ క్లాస్లో కూడా రన్ మెథడ్ ఉంది, మనకు రన్నబుల్ ఇంటర్ఫేస్లో కూడా రన్ మెథడ్ ఉంది. బట్ థ్రెడ్ క్లాస్లో మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్లో మాత్రం ఒకటే ఒక మెథడ్ డిక్లేర్ చేయడం జరిగింది. అది ఏంటంటే రన్ మెథడ్. ఓకే, సో అంటే మనం ఈ రన్ మెథడ్ని కంపల్సరీగా సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా మనం ఏదైనా ఒక థ్రెడ్ ద్వారా ఒక టాస్క్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి, ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా దాన్ని రన్ మెథడ్లోనే రాయాలి అని అనుకున్నాం కదా. సో అందుకని రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఒక్కటే ఒక మెథడ్ని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది, రన్ మెథడ్. సో మనం ఈ రన్ మెథడ్లో మనం ఏ వర్క్ అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ ద్వారా దాన్ని ఇందులో రాస్తాం. అది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో విన్నదే. సో ఇది మామూలుగా మనం జనరల్గా థింక్ చేసినప్పుడు థ్రెడ్కి సంబంధించి. అయితే స్పెసిఫిక్గా రన్నబుల్లో మనము ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తూ జావాలో చేయడానికి మనం ఫాలో కావాల్సినటువంటి స్టెప్స్ మనం ఇక్కడ క్లియర్ ఇంకొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ క్రియేట్ ఏ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ ది రన్నబుల్ ఇంటర్ఫేస్. మనం ఒక కొత్త క్లాస్ని తయారు చేయబోతున్నాం. అదేం చేయాలి, రన్నబుల్ ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఓవర్ రైడ్ది రన్ మెథడ్. సో ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్లో మనకు ఉన్నటువంటిది ఒకే ఒక మెథడ్ రన్ మెథడ్ కదా. దాన్ని కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఈ కొత్త క్లాస్లో దానికి ఏం చేయాలి, డెఫినేషన్ రాయాలి, అంటే ఓవర్ రైడ్ చేయాలన్నమాట కంపల్సరీగా ఉన్న ఒక్కదానికి. అది ఆల్రెడీ మనకు తెలుసు, ఇంటర్ఫేస్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి అన్ని మెథడ్స్కి మనం కంపల్సరీగా ఈ ఇన్హెరిట్ చేసుకుంటున్నటువంటి క్లాస్లో వాటన్నిటికీ డెఫినేషన్ రాయాలనేది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ మనకు ఒకటే రన్ మెథడ్ ఉంది కాబట్టి దానికి ఒక్కదానికి మనం కంపల్సరీగా డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం, ఓవర్ రైడింగ్ అంటాం, రన్ మెథడ్. దాని తర్వాత మనం ఏం చేయాలంటే థర్డ్ స్టెప్గా క్రియేట్ ఏ థ్రెడ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇంతవరకు మనం ఏం చేస్తున్నామా అంటే ఒక క్లాస్ని తయారు చేస్తున్నాం. ఆ క్లాస్ మనం ఎందుకు తయారు చేస్తున్నామా అంటే ఒక థ్రెడ్ ద్వారా మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిని మనం ఈ క్లాస్ ద్వారా మనము తయారు చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లోనే మనం ఏం చేస్తున్నాం, రన్ మెథడ్ తీసుకొని ఆ రన్ మెథడ్లో ఆ పనికి సంబంధించిన అంటే ఆ టాస్క్కి సంబంధించిన బాడీ అంతా రాయటం జరుగుతుంది. ఇంతవరకు మనం ఈ 2 స్టెప్స్ ద్వారా మనం ఒక కొత్త క్లాస్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ థర్డ్ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే క్రియేట్ ఏ థ్రెడ్. మనము ఈ 2 స్టెప్స్ ద్వారా మనం థ్రెడ్ని తయారు చేయలేదు. ఆ థ్రెడ్ ద్వారా మనం ఏం వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే ఈ 2 స్టెప్స్ ద్వారా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నామా అంటే థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం తయారు చేయాలి. ఆల్రెడీ జావాలో బిల్ట్ ఇన్ థ్రెడ్ క్లాస్ ఉందని అనుకుంటున్నాం కదా. సో మనము ఇది ఆల్రెడీ జావాలో థ్రెడ్ క్లాస్ ఉందని
తెలుసు, మనకు ప్రీవియస్ వీడియో డిస్కస్ చేసినాం. ఈ థ్రెడ్ క్లాస్ ద్వారానే మనము థ్రెడ్ తయారు చేయడం జరుగుతుంది, ఒక కొత్త థ్రెడ్. సో అందుకని ఏం చేస్తున్నామా అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ క్లాస్ని సంబంధించి ఒక కొత్త ఆబ్జెక్ట్ ఒకటి తయారు చేస్తాం అనమాట. ఒక కొత్త ఆబ్జెక్ట్ని తయారు చేస్తాం. ఈ థ్రెడ్ క్లాస్ నుంచి ఒక కొత్త ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాము అని అంటే ఏంటంటే మనం ఒక కొత్త థ్రెడ్ తయారు చేస్తున్నట్లు లెక్క. ఈ థ్రెడ్కి మనం ఏం చేస్తామా అంటే ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసినటువంటి ఈ న్యూ క్లాస్ ఉంది కదా, మనం ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాము, థ్రెడ్ క్లాస్ ద్వారా ఒక థ్రెడ్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఏం చేసినాము, ఒక థ్రెడ్ ద్వారా మనం ఏం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్కు సంబంధించినటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం. సో ఇప్పుడు ఈ థ్రెడ్కి ఈ క్లాస్ని తీసుకొచ్చి అటాచ్ చేయాలన్నమాట మనం. ఓకే, ఇప్పుడు ఈ కొత్త క్లాస్ని మనం తయారు చేసినటువంటి ఈ క్లాస్ని ఈ థ్రెడ్ క్లాస్ ద్వారా తయారు చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా ఉన్నటువంటి ఈ థ్రెడ్కి ఈ క్లాస్ని తీసుకొచ్చి మనం అటాచ్ చేయాలి. అంటే వెరీ సింపుల్. ఇక్కడ మనము ఏం లేదు, ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా టెక్స్ట్ రెండరింగ్ అని కనుక మనం ఒకటి తయారు చేసినాం అనుకోండి, ఒక టాస్క్. ఆ టాస్క్కి సంబంధించిన వర్క్ అంతా ఎక్కడ పెడుతున్నాం, మనం రన్ మెథడ్లో పెడుతున్నాం. ఓకే, అండ్ థ్రెడ్ని మనం సపరేట్గా తయారు చేస్తున్నాం. ఈ టెక్స్ట్ రెండరింగ్ అనేటటువంటి వర్క్ని సపరేట్గా తయారు చేస్తున్నాం. ఈ రెండింటిని మనం అటాచ్ చేస్తున్నాం. ఓకే, అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. వెరీ సింపుల్. విడివిడిగా చేస్తున్నాం, ఆ రెండింటిని కలుపుతాం అనమాట మనం. ఇది ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, దీనికి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం, ఈ రెండింటిని మనం కలుపుతాం అంతే విడివిడిగా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, స్టార్ట్ మెథడ్ ద్వారా మళ్ళీ మనం ఈ థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం స్టార్ట్ మెథడ్ ద్వారా కాల్ చేస్తే అదేమవుతుంది, ఆటోమేటిక్గా ఈ క్లాస్ యొక్క రన్ మెథడ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ జరగబోతున్నది. సో ఇది మనకు ప్రీవియస్ వీడియోకి దీనికి కొంచెం తేడా ఉంది. ఆ తేడాని మనం ఇప్పుడు మళ్ళొకసారి ప్రీవియస్ వీడియో యొక్క క్లాస్కి సంబంధించి మనం ఒకసారి చూస్తే మనకి ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది థ్రెడ్ క్లాస్ ద్వారా మనము ఒక థ్రెడ్ని తయారు చేయడం అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా, దానికి సంబంధించి నేను మళ్ళీ ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ప్రీవియస్ క్లాస్కి సంబంధించి. సో ఇక్కడ ఏం చేస్తున్నామా అంటే మనము ఒక కొత్త థ్రెడ్ని థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తూ తయారు చేసినాం. సో అంటే ఏంటిది, ఇప్పుడు థ్రెడ్లోనే మనం రన్ మెథడ్ పెడుతున్నాం. అంటే ఒక థ్రెడ్ తయారు చేస్తున్నాం, దాంట్లోనే బిల్టిన్గా టాస్క్ వచ్చేస్తుంది. దీంట్లోనే ఒక థ్రెడ్ తయారు చేస్తున్నాం, దాంట్లోనే రన్ మెథడ్ పెడుతున్నాం. అంటే విత్ ఇన్ ది థ్రెడ్ మనకు విత్ ఇన్ ది థ్రెడ్ టాస్క్ ఉంటుంది. మనం అంటే ఆ థ్రెడ్ ద్వారా ఏం పని చేయాలనుకుంటున్నామో అది విత్ ఇన్ ది థ్రెడ్లోనే మనం పెట్టేస్తున్నాం. ఇక్కడ థ్రెడ్ క్లాస్ ద్వారా తయారు చేసినప్పుడు మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా చూసినప్పుడు ఏమవుతుందా అంటే ఇవి రెండు సపరేట్ అవుతాయి. ఇది ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా ఒక కొత్త క్లాస్ తయారు చేస్తున్నాం, దాంట్లో రన్ మెథడ్ రాస్తున్నాం, ఆ రన్ మెథడ్లో బాడీ రాస్తాం. బట్ దీంట్లో మనం థ్రెడ్ తయారు చేయట్లేదు. ఇక్కడ ఈ కొత్త క్లాస్లో మనకు రన్నబుల్ ఇంటర్ఫేస్ వాడినాం కానీ థ్రెడ్ని వాడలేదు. సో థ్రెడ్ తయారు చేయాలంటే మనకు కంపల్సరీగా థ్రెడ్ క్లాస్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అందుకని దీన్ని సపరేట్గా థ్రెడ్ తయారు చేసి దీనికి ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ తర్వాత తయారు చేసినటువంటి మనం ఈ కొత్త క్లాస్ని అటాచ్ చేస్తాం. ఇది దీనికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు ఆ తేడాని మనం ఇంకొంచెం క్లియర్గా ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ చూస్తే మనకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ ఏం కామాకండి, వెరీ సింపుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్లే మనం ఇక్కడ 2 థ్రెడ్స్ తయారు చేయబోతున్నాం. ఒకటి ఏంటంటే మనకు రామ్ని 5 టైప్స్ మనం 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయటం ఒకటి, అండ్ నెక్స్ట్ 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేయటం మనము ఇంకొక థ్రెడ్ తయారు చేస్తున్నాం. ఈ 2 థ్రెడ్స్ తయారు చేస్తున్నాం. సో ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక క్లాస్ నేమ్ డిస్ప్లే రన్నబుల్, ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేసిన నేమ్ డిస్ప్లే రన్నబుల్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ఇంటర్ఫేస్. దీని లోపల మనం ఏం చేస్తున్నాం, అయినటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్లో మనకు రన్ మెథడ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రన్ మెథడ్లో మనం ఏం చేయాలి, మనం టాస్క్ మనం ఈ థ్రెడ్ ద్వారా మనం ఒక థ్రెడ్ ద్వారా మనం ఏం పని చేయాలనుకుంటున్నాం దాన్ని మనం రన్ మెథడ్లో రాయాలనుకున్నాం కదా, సేమ్ అదే పని ఇక్కడ కూడా నేను చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, ప్రీవియస్ వీడియోకి ఇక్కడికి ఈ క్లాస్ కోడింగ్ ఏం చేంజ్ అవ్వాలి, జస్ట్ క్లాస్ నేమ్ చేంజ్ అయింది, ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అన్న ఇదంతా ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ వీడియోలో ఎట్లయితే చేసినామో అదే చేసినాం. ఫర్ i is n by 1 i less than or equal to 5 i plus plus system.out.println రామ్ అన్నాం. ఇది సో ఇది 5 టైమ్స్ మనకు ప్రింట్ అయ్యే విధంగా ఇక్కడ నేను రాసిన. దాని తర్వాత మనం ఇంకొక థ్రెడ్ కోసం మనం ఇంకొక క్లాస్ ఇంకా మనం థ్రెడ్ తయారు చేయలేదు, జస్ట్ ఒక థ్రెడ్ తయారు చేస్తే ఆ థ్రెడ్ ద్వారా మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మనం ఇక్కడ రాసి పెట్టినాం మనం ఈ క్లాస్లో. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక థ్రెడ్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం, 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సో అది కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసింది, సేమ్ అదే ఇక్కడ కూడా చేస్తున్నాం. సో దానికోసం మనం ఒక కొత్త క్లాస్ తయారు చేస్తున్నాం, నేమ్
నంబర్ డిస్ప్లే రన్నబుల్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. సో దీంట్లో కూడా మనం ఒక ఐ అనేటటువంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. రన్ మెథడ్లో ఆ ఐని మనం ఏం చేస్తున్నాం 5 టైమ్స్ డిస్ప్లే విధంగా ఫర్ లూప్ పెట్టుకొని కోడ్ రాసినాం. ఇదంతా చాలా సింపుల్ కోడ్, ఇది మీకు తెలిసిన కోడే. సో అంటే ఇప్పుడు మనం ఏం చేసినాం, ఈ 2 స్టెప్స్ తయారు చేసినాం. క్రియేట్ క్లాస్ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఒక క్లాస్ తయారు చేస్తున్నాం. దాని లోపల రన్ మెథడ్లో మనము ఒక థ్రెడ్ ద్వారా మనం ఏమేం పనులు చేయాలనుకుంటున్నామో అవి రాసేసినాం. ఓకే, ఇప్పుడు సో ఇంతవరకు అయిపోయింది. 2 క్లాసులు మనకు తయారైపోయినాయి. అంటే 2 థ్రెడ్స్ ద్వారా మనం ఏమేం పనులు చేయాలనుకుంటున్నామో అవి రెండింటికి సంబంధించినటువంటి 2 క్లాసులు మనం తయారు చేయడం జరిగింది బై ఇంప్లిమెంటింగ్ ది రన్నబుల్ ఇంటర్ఫేస్. అది అయిపోయింది. ఇప్పుడు మనకు థర్డ్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ థ్రెడ్ ఆబ్జెక్ట్. ఒక థ్రెడ్ ఆబ్జెక్ట్ తయారు చేయాలి. అంటే ఈ నేమ్ డిస్ప్లే రన్నబుల్ క్లాస్ కోసం మనం ఒక థ్రెడ్ తయారు చేయాలి. నంబర్ డిస్ప్లే రన్నబుల్ కోసం మనం ఇంకొక థ్రెడ్ తయారు చేయాలి. ఈ 2 థ్రెడ్స్కి మనం ఏం చేయాలి, ఈ 2 క్లాసులు మనం అటాచ్ చేయాలి. ఇప్పుడు అది మనం తయారు చేయబోతున్నాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంకొక సపరేట్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసిందే. సపరేట్ క్లాస్ ఒకటి 2 థ్రెడ్స్ మనం కాల్ చేయాలి కదా స్టార్ట్ మెథడ్ ద్వారా. సో అది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. దానికోసం ఒక కొత్త క్లాస్ తీసుకున్నాం కదా మెయిన్ మెథడ్ ఉండటం కోసం. సేమ్ అదే పని ఇక్కడ కూడా చేస్తున్నాం మనం. పబ్లిక్ క్లాసు మై రన్నబుల్ మెయిన్ 1 అనేటటువంటి ఒక కొత్త క్లాస్ తీసుకుంటున్నాం. దాంట్లో మనం మెయిన్ మెథడ్ తయారు చేస్తున్నాం. సో ఈ మెయిన్ మెథడ్ లోపల మనం ఏం చేస్తున్నామా అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ నేమ్ డిస్ప్లే రన్నబుల్ దాని యొక్క ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. సో ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం ఎలా తయారు చేయొచ్చో మనకు తెలుసు. సేమ్ అదే కాన్సెప్ట్ ఉపయోగించేసి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ తయారు చేసిన. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక థ్రెడ్ని తయారు చేయాలి. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే దీన్ని దేని ద్వారా రన్ చేయాలి, ఈ నేమ్ డిస్ప్లే రన్నబుల్ యొక్క ఆబ్జెక్ట్ని మనం దేని ద్వారా రన్ చేయాలి, ఒక థ్రెడ్ ద్వారా రన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు థ్రెడ్ క్లాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఒకటి T1ని మనం తయారు చేస్తున్నాం. థ్రెడ్ T1 ఈజ్ అసైన్డ్ బై న్యూ థ్రెడ్. ఇది కన్స్ట్రక్టర్. సో థ్రెడ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి, ఈ కన్స్ట్రక్టర్లోకి మనం OB1ని మనం ఏం చేస్తున్నాం, పంపిస్తున్నాం. OB1ని మనం పంపిస్తున్నాం. అంటే ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నట్లు మనము ఈ T1 అనేటటువంటి ఒక థ్రెడ్ని మనం తయారు చేస్తున్నాం. ఆ థ్రెడ్కి OB1ని మనం తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నాం. OB1 అంటే ఏంటిది, నేమ్ డిస్ప్లే రన్నబుల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్, అంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో OB1ని మనం ఏం చేస్తున్నాం, దీనికి అటాచ్ చేస్తున్నాం. మనం కొత్తగా తయారు చేసినటువంటి ఒక థ్రెడ్కి OB1ని మనం అటాచ్ చేసినాం. సో కొత్తగా తయారు చేసిన థ్రెడ్కి OB1ని మనం అటాచ్ చేసినాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఒక థ్రెడ్ తయారైంది, ఆ థ్రెడ్కి మనం OB1ని అటాచ్ చేయడం జరిగింది. OB1లో ఏముంటుంది, రన్ మెథడ్ ఉంటుంది, అందులో ఏం పని చేయాలో మనం చెప్పేసినాం. అంటే ఇప్పుడు ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంది, OB1లో ఉన్నటువంటి రన్ మెథడ్ కాల్ అవుతుందని అర్థం అనమాట. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇది. దాని తర్వాత T1 డాట్ స్టార్ట్ అంటున్నాం. ఓకే, ఈ థ్రెడ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ థ్రెడ్ని స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, రన్ మెథడ్ని కాల్ చేస్తే, ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ క్లాస్ ఉంది కదా నంబర్ డిస్ప్లే రన్నబుల్. సో దీన్ని మనం ఇంకొక థ్రెడ్కి అటాచ్ చేయాలనుకుంటున్నాం కదా. సో దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకొక థ్రెడ్ తయారు చేయాలి. సో ఇంకొక థ్రెడ్ తయారు చేయాలి కాబట్టి థ్రెడ్ T2 అంటున్నాను నేను, ఇంకొక థ్రెడ్. సో ఇంకొక థ్రెడ్ T2 థ్రెడ్ తయారు. ఇది T1 థ్రెడ్. T1 థ్రెడ్కి OB1ని మనం అటాచ్ చేసినాం. సో ఇప్పుడు ఇంకొకటి T2 థ్రెడ్ తయారవుతుంది. సో ఈ T2 థ్రెడ్లో మనం ఏం చేస్తున్నామంటే న్యూ థ్రెడ్ కన్స్ట్రక్టర్ని మనం పెడతాం. ఓకే, ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ పెట్టాలి. కన్స్ట్రక్టర్లో ఏం పెట్టాలి, మనము ఏ థ్రెడ్కి ఈ థ్రెడ్ ద్వారా మనము ఏ క్లాస్ని అయితే మనము అటాచ్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఆబ్జెక్ట్ మనం పెట్టాలి. అంతే కదా, ఇక్కడ OB1 పెట్టినాం. మనం T1కి మనం OB1ని అటాచ్ చేస్తున్నాం. సో అట్లనే మనం ఏం చేయాలి, T2కి ఏం చేయాలి, నంబర్ డిస్ప్లే రన్నబుల్ అనేటటువంటి ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం అటాచ్ చేయాలి. సో దాన్ని నేను ఇంకొక వేలో ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే మనం ఏం చేస్తాము, న్యూ క్లాస్ నేమ్ రాసి కన్స్ట్రక్టర్ రాస్తాం. సో ఇక్కడ అదే రాసిన, న్యూ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్. అంటే ఏం చేయొచ్చు, మనం ఇక్కడ విడిగా ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ ఆబ్జెక్ట్ని మనము థ్రెడ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్లోకి పాస్ చేయొచ్చు. అంటే ఈ 2 స్టెప్స్ విడివిడిగా రాసి మనం ఒక థ్రెడ్ T1కి మనం OB1ని మనం అటాచ్ చేయడం జరిగింది. అట్లా కాకుండా మనం సింగిల్ లైన్లోనే మనము తయారు చేయొచ్చు. సో నేను ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది, ఒక థ్రెడ్ని ఎట్లా తయారు చేయొచ్చు అనేది. సో ఇక్కడ నేను రెండవ దాంట్లో ఏం చేస్తున్నా అంటే T2 థ్రెడ్కి సంబంధించి, అంటే థ్రెడ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ T2 తయారు చేస్తున్నా. దీంట్లో థ్రెడ్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్కి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ మనం అటాచ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఇందులోనే ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నా. న్యూ నంబర్ డిస్ప్లే రన్నబుల్ కన్స్ట్రక్టర్. న్యూ నంబర్ డిస్ప్లే రన్నబుల్ కన్స్ట్రక్టర్ అంటే ఇప్పుడు ఇదే పని విడిగా చేసి
ఇదే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తయారు చేసి దాన్ని ఓబీ1కి అసైన్ చేసి ఓబీ1ని నేను ఇక్కడ ఈ T1 థ్రెడ్కి అటాచ్ చేయడం జరిగింది. ఓకే, 2 స్టెప్స్లో చేసినాం. దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాయంటే నేను సింగిల్ స్టెప్లో చేసేసిన. సో అంటే మనం ఇట్లా తయారు చేయొచ్చు, ఇట్లా తయారు చేయొచ్చు. సో ఇక్కడ నేను 2 రకాల పద్ధతులను ఒకటే ప్రోగ్రాంలో చూపించడం జరిగింది. మన అవసరం కొద్ది ఇట్లయినా వాడుకోవచ్చు, ఇట్లయినా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 రకాలుగా చూపించడం జరిగింది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను T2 థ్రెడ్ని మళ్ళీ మనం తయారు చేసినాం. ఈ T2 థ్రెడ్కి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఈ నంబర్ డిస్ప్లే రన్నబుల్ యొక్క ఆబ్జెక్ట్ మనం ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, T1 థ్రెడ్కి OB1 అంటే నేమ్ డిస్ప్లే రన్నబుల్ని మనం అటాచ్ చేసినాం. T2 థ్రెడ్కి నంబర్ డిస్ప్లే రన్నబుల్ని అటాచ్ చేయడం జరిగింది. దాని తర్వాత T2 డాట్ స్టార్ట్ అన్నాం. సో ఇప్పుడు T1 స్టార్ట్ అయిపోయింది, T2 స్టార్ట్ అయిపోయింది. ఇవి 2 ఎందులో స్టార్ట్ అవుతున్నాయి, మెయిన్ థ్రెడ్లో స్టార్ట్ అవుతున్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. మెయిన్ మెథడ్ స్టార్ట్ అయిందంటే అదొక థ్రెడ్ తయారు చేస్తుంది. ఆ థ్రెడ్ని ఏమనుకుంటున్నాం మనం, మెయిన్ థ్రెడ్ అంటున్నాం. అంటే ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని థ్రెడ్స్ వచ్చేసినాయి, మెయిన్ థ్రెడ్, T1 థ్రెడ్, T2 థ్రెడ్. ఓకే, సో ఇవి 3 ఇప్పుడు రన్ అవుతాయి కాంకరెంట్గా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ నడుస్తుంది. మెయిన్లో నుంచి అది T1లోకి T2లోకి పోతుంది. మెయిన్లో నుంచి అది T1లోకి T2లోకి పోతుంది. T1లో నుంచి T2లోకి పోవచ్చు, T1లో నుంచి మెయిన్లోకి పోవచ్చు, లేకపోతే T2లో నుంచి T1లోకి పోవచ్చు, T2లో నుంచి మెయిన్లోకి పోవచ్చు. ఇంక ఈ కథ అంతా మనం ఈ స్టోరీ అంతా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సేమ్ ఇప్పుడు అదే స్టోరీ జరుగుతుంది ఇక్కడ కూడా. సో దాని తర్వాత మళ్ళీ మనం మెయిన్ మెథడ్లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంట్ ఐ ఒక వేరియబుల్ తీసుకున్నాం. దానికి మళ్ళీ మనం ఫర్ లూప్లో i ఈజ్ అసైన్డ్ బై 11, i less than or equal to 15, i ప్లస్ ప్లస్ తీసుకున్నాం. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ i అన్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఎండింగ్ అన్నాం. ఇది ఆల్రెడీ మళ్ళీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగానే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. అది మెయిన్ మెథడ్లో పెట్టినాం. అంటే మెయిన్ మెథడ్లో ఇప్పుడు ఇదంతా మెయిన్ థ్రెడ్ కింద వస్తుంది ఈ వర్క్ అంతా. అండ్ T1 థ్రెడ్ కింద మనకు ఈ టాస్క్ పెట్టినాం, T2 థ్రెడ్ కింద ఈ టాస్క్ పెట్టినాం. 3 థ్రెడ్స్ ఇప్పుడు కాంకరెంట్గా రన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా మనం తయారు చేయడానికి, థ్రెడ్ క్లాస్ ద్వారా తయారు చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే, థ్రెడ్ క్లాస్ ద్వారా మనం తయారు చేసినప్పుడు ఏంటంటే ఆ థ్రెడ్లోనే మనము ఈ రన్ మెథడ్ని అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్స్టెండ్ థ్రెడ్ అని రాస్తున్నాం, అంటే థ్రెడ్లోనే రన్కి అటాచ్ చేయడం జరుగుతుంది. థ్రెడ్కే రన్ మెథడ్ అటాచ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే రన్నబుల్ ద్వారా తయారు చేసినప్పుడు ఏంటంటే సపరేట్గా మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం దాన్ని సపరేట్గా తయారు చేస్తున్నాం. తయారు చేసిన తర్వాత థ్రెడ్ ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ థ్రెడ్కి వీటిని తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నాం. థ్రెడ్ ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ థ్రెడ్కి మనం తయారు చేసినటువంటి వాటిని తీసుకొచ్చి ఆ క్లాస్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నాం. దానికి దీనుకున్నటువంటి తేడా అదే. ఒకసారి ఆ వీడియోని మళ్ళీ మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ప్రీవియస్ వీడియో కంపల్సరీ చూడండి. ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు. ఎందుకంటే దాని కంటిన్యూషన్ నేను ఇది చెప్తున్నా. దాని కంటిన్యూషన్లో ఇది చెప్తున్నా కాబట్టి కంపల్సరీ మీరు ప్రీవియస్ వీడియో చూడండి. చూడకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏమీ అర్థం కాదు. ఈయన ఏం చెప్తుండో ఏంది అన్నట్లుగానే ఉంటుంది. కాబట్టి మీరు అసలు యాక్చువల్గా నేను ఇదంతా కూడా ఒక కోర్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో మీకు అసలు ఇదంతా క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ వీడియో నుంచి లైన్ అన్నీ చూసుకుంటూ వస్తేనే ఇది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంకా ఫస్ట్ వీడియో నుంచి ఎవరైతే కంటిన్యూషన్గా చూసుకుంటూ వస్తున్నారో ఈ కోర్స్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మధ్యలో ఎవరైతే చూస్తున్నారో అప్పటికప్పటికి మీరు ఏదో సెర్చ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే నేను దీన్ని ఒక కోర్సు లెక్క కంటిన్యూషన్ ఒక వీడియోకి ఇంకొక వీడియోకి లింక్ వస్తూ ఉందన్నమాట. సో కొన్నిటికి ఏంటంటే డైరెక్ట్గా వింటే అర్థం అవుతుండొచ్చు కొన్ని వీడియోలు. బట్ కొన్ని వీడియోలు ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఇప్పుడు ఈ వీడియో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఈ వీడియో మీకు అర్థం కావాలంటే కంపల్సరీగా మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నటువంటి కోడ్నే నేను కొంత మాడిఫై చేసేసి ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ పరంగా మాడిఫై చేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఈ వీడియో ప్రీవియస్ వీడియో వినకుండా ఈ వీడియో వింటున్న వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు గ్యారంటీగా. అందుకని మీరు ఇది క్లియర్గా అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కంపైల్ చేసి రన్ చేద్దాం. కంపైల్ చేసి రన్ చేసినప్పుడు సేమ్ ప్రీవియస్ వీడియోలో మనకు ఎట్లయితే ఒక్కొక్కసారి రన్ చేసినప్పుడు ఒక్కొక్క రకంగా ఎట్లయితే అది అవుట్పుట్ ఇస్తుందో సేమ్ ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాం, క్లాసు నేమ్ డిస్ప్లే రన్నబుల్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అంటున్నాం. సో ఇప్పుడు అదే మనం చూసినటువంటి రన్ మెథడ్లో రాసినటువంటి కోడ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసింది ఇక్కడ రాసేసి ఉంచినాం. దాని తర్వాత నెంబర్ డిస్ప్లే రన్నబుల్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్. సో మళ్ళీ దీన్ని మనం రన్లో ఈ 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేసేటటువంటి కోడ్ ఇదేమో మనకు 5 టైమ్స్ ర్యామ్ను డిస్ప్లే చేసే కోడ్. ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసిందే. అండ్ నెక్స్ట్ రన్నబుల్ మెయిన్లో మనం మెయిన్ మెథడ్ రాసేస్తున్నాం. T1 థ్రెడ్ తయారు చేసి దానికి నేమ్ డిస్ప్లే రన్నబుల్ ఒక ఆబ్జెక్ట్ని అటాచ్ చేసినాం. దాని తర్వాత T2 థ్రెడ్ తయారు చేసేసి దానికి
నంబర్ డిస్ప్లే రన్నబుల్ ఆబ్జెక్ట్ని అటాచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా T1 T2 2 థ్రెడ్స్ తయారు చేసేసి వాటిని స్టార్ట్ చేస్తాను. T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్ అండ్ నెక్స్ట్ మిగతాది ఇది మనకు 11 నుంచి 15 ఎగ్జిక్యూట్ అవ్వడం రాసినటువంటి కోడ్. ఇప్పుడు ఇదంతా చూసింది మనం ఒకటే ఫైల్లో మనం రాసేసినాం. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో ఎట్లయితే మనకు అవుట్పుట్ వస్తుందో ఇక్కడ కూడా అట్లనే వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. ఓకే, కంపైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రన్ చేసినప్పుడు మనకు ఏమొచ్చింది, రామ్ 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 అని మనకు 5 టైమ్స్ వచ్చింది. దాని తర్వాత 1 2 3 4 5 అని వచ్చేసింది. దాని తర్వాత 11 12 13 14 15 ఎండింగ్. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏమైంది, ఇక్కడ కనుక మనం మెయిన్ మెథడ్ చూస్తే ఫస్ట్ మనకు T1 స్టార్ట్ అవుతుంది. T1లో ఏం చెప్పినా మనము ర్యామ్ని 5 టైమ్స్ రామ్ 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 అని 5 టైమ్స్ డిస్ప్లే కావాలని చెప్తున్నాం. అండ్ T2లో 1 to 5 కావాలని చెప్తున్నాం. దాని తర్వాత ఇది సేమ్ ఇదే ఆర్డర్లో వచ్చేసింది మనకు అవుట్పుట్. ఇక్కడ కూడా చూడండి, ఓకే సేమ్ ఇదే ఆర్డర్లో రామ్ 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 అని 5 టైమ్స్ వచ్చింది. 1 2 3 4 5 వచ్చింది. అండ్ దాని తర్వాత 11 12 13 14 15 వరకు మనకు ఇక్కడ వచ్చేసింది, ఎండింగ్ అని వచ్చేసింది. సో ఇది ఒక రకంగా మనం ఒకసారి ఎక్స్క్యూట్ చేసి ఇట్లా వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు T1 థ్రెడ్ ఎక్స్క్యూట్ అయింది. రామ్ 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 అని మనకు T1 థ్రెడ్ ఎక్స్క్యూట్ అయింది, అంతే కదా. సో T1 థ్రెడ్లో మనం ఇక్కడ ఏం చేసినాము, రామ్ 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 అని మనకు 5 టైమ్స్ ఎక్స్క్యూట్ కావాలని చెప్పినాం కదా. T1 డాట్ స్టార్ట్ అనగానే ఇది రన్ మెథడ్ కాల్ అవుతుంది ఆటోమేటిక్గా. సో T1కి సంబంధించి వచ్చింది. దాని తర్వాత అంటే మెయిన్ మెథడ్, ఫస్ట్ మెయిన్ మెథడ్లో ఉన్నాం మనం, అంటే మెయిన్ థ్రెడ్లో ఉన్నాం మనం, అంతే కదా. మొత్తం మనకు ఫస్ట్ మెయిన్ థ్రెడ్ తయారవుతుంది కదా, ఆటోమేటిక్గా మెయిన్ థ్రెడ్ తయారవుతుంది అనుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. సో మెయిన్ థ్రెడ్లో ఉన్నాం. మెయిన్ థ్రెడ్లో ఇది వర్క్ అవుతూ ఉంది, అంటే మెయిన్ థ్రెడ్ రన్ అవుతూ ఉంది. రన్ అవుతూ అది ఏమైంది, T1 డాట్ స్టార్ట్ అనగానే మెయిన్ థ్రెడ్ ఆగి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, T1 థ్రెడ్కి వచ్చేసింది. సో T1 థ్రెడ్లో మనం రామ్ని 5 టైమ్స్ డిస్ప్లే చేయడం కదా, రామ్ 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 అనేది 5 టైమ్స్ వచ్చేసింది. దాని తర్వాత అది ఏమైంది, మళ్ళీ మెయిన్ థ్రెడ్కి వచ్చింది. మెయిన్ థ్రెడ్కి వచ్చి మళ్ళీ ఏమైంది, T2 థ్రెడ్ తయారు చేసి T2 డాట్ స్టార్ట్ అన్నది. T2 డాట్ స్టార్ట్ అన్నది అంటే ఇప్పుడు మనం ఏమవుతుంది, రన్ మెథడ్ కాల్ అవ్వాలి, కానీ ఇక్కడ T2 సెకండ్ది కాల్ అవ్వాలి. T2 థ్రెడ్ రన్ కాలేదు, కాకుండా అదేమైంది మెయిన్ థ్రెడ్ కంటిన్యూషన్ అయింది. 11 నుంచి 15కి డిస్ప్లే అయింది, 11 to 15 అండ్ ఎండింగ్ అంటే మెయిన్ థ్రెడ్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, అప్పుడు మళ్ళీ మనకు T2 థ్రెడ్ స్టార్ట్ అయింది. సో T2 థ్రెడ్లో మనం ఏమనుకుంటున్నాం, 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేయమని చెప్తున్నాం T2 థ్రెడ్లో. సో 1 నుంచి 5 వరకు డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అది జరిగింది ఇక్కడ. అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్ థ్రెడ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత T1 థ్రెడ్ కంప్లీట్ అయింది, దాని తర్వాత మెయిన్ థ్రెడ్లో రిమైనింగ్ వర్క్ నడిచింది, దాని తర్వాత T2 థ్రెడ్కి వచ్చింది. సో T2 థ్రెడ్ నుంచి మళ్ళీ అది ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్కి వచ్చి మెయిన్ థ్రెడ్ మళ్ళీ క్లోజ్ అవుతుంది, అంటే ఫైనల్గా మెయిన్ థ్రెడ్ క్లోజ్ అవుతుంది. సో అండ్ ఫస్ట్ మళ్ళీ ఇంతకుముందు మనం ఫస్ట్ సార్ రన్ చేసినప్పుడు T1 థ్రెడ్, T2 థ్రెడ్, మెయిన్ థ్రెడ్, T1 T2 మెయిన్ మనం ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు. ఇక్కడ సో T1 మెయిన్ T2. సో మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో ఇక్కడ మళ్ళీ ఏమైంది, T1 మెయిన్ T2. సో ఈ విధంగా మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది డిపెండ్స్ అపాన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ జావా వర్చువల్ మిషన్. అవి ఏది ఎట్లా రన్ అవ్వాలి, ఏంటిది ఏందనేది అవి డెసిషన్ తీసుకుంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా. సో దీంట్లో మన ఇంటర్ఫీరెన్స్ ఏమి లేదు ప్రస్తుతానికి మనం రాసినటువంటి కోడ్లో. సో ఆటోమేటిక్గా అది ఇష్టం వచ్చినట్టుగా, అది తాను ఇష్టం వచ్చినట్టుగా తనకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అదే ఏ థ్రెడ్ రన్ అవ్వాలి ఏంటిది ఏందనేది అది డెసిషన్ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే థ్రెడ్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ప్రీవియస్ వీడియో ఈ వీడియో ద్వారా మనము డిస్కస్ చేసింది ఏంటిది అంటే థ్రెడ్ని మనము 2 రకాలుగా తయారు చేయొచ్చు. సో ఒకటేమో థ్రెడ్ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటూ రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం 2 రకాలుగా తయారు చేయొచ్చు అనే విషయాన్ని ప్రీవియస్ వీడియో ఈ వీడియో ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనము మల్టీ థ్రెడ్డింగ్ సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.